రైతాంగ సోదరులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఒకవైపు రైతుల రుణమాఫీతో పాటు సన్నాలకు సంబంధించిన బోనస్ వారందరికీ రావటంతో పాటు రైతుకు సంబంధించి పెట్టుబడి సాయం ఏదైతే గత ప్రభుత్వం 5,000 ఇచ్చిందో మేము దాన్ని పెంచి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా ఉన్న తరుణంలో రైతులు ఒక పక్షాన సంతోషపడితే అయ్యో బాగా రైతులు సంతోషపడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒకటి తర్వాత ఒకటి వారు చెప్పిన వాగ్దానాలను పూరించే కార్యాచరణలో ఉన్నారు. ఏదో మంచి పేరు వస్తుంది కాంగ్రెస్ పార్టీకని ప్రతిపక్షాలకు సంబంధించి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు మరి గగ్గోలు పెడుతూ సంవత్సరంలోనే అనేక కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా డిప్యూటీ సీఎం గారు, ఫైనాన్స్ మినిస్టర్గా మా సహచరులందరం కూడా కలుసుకొని ఒకటి తర్వాత ఒకటి అమలు చేసే ప్రయత్నంలో ఉంటే 10 సంవత్సరాల కాలం పాటు వారి ప్రభుత్వ హయాంలో వారు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా నిలబెట్టకోకుండా ఏ నైతిక హక్కుతో మమ్మలను అడుగుతూ ఉన్నారు, ప్రజలను ప్రక్కదారి పట్టిస్తూ ఉన్నారో చెప్పదాల్సిన అవసరం వారిపైన ఉంది. రెండవ అంశం ఏంటంటే ఈరోజు ఎవరికి వస్తూ ఉంది, మొన్ననే మా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఆదేశించారు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులను ఎవరెవరికైతే 2 లక్షల రూపాయల రుణమాఫీ దాంతోపాటు పెట్టుబడి సాయం సన్నాలకు 500 రూపాయల బోనస్ వచ్చిందో ఆ గ్రామ పంచాయతీల్లో పేర్లతో పాటు 10 మందికి తెలిసే విధంగా, ఎందుకంటే ప్రజలకు జవాబుదారితనంగా వ్యవసాయ డిపార్ట్మెంట్ కూడా ముందుకు నడవాలని ఆదేశించడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ వచ్చిన వాళ్ళు, పెట్టుబడి సాయం పొందుతున్న వాళ్ళు, సన్నాలకు 500 రూపాయలు బోనస్ వచ్చిన వాళ్ళు కూడా ఆ రోడ్డు మీదకి వచ్చి గొగ్గోలు పెడతా ఉంటే ప్రజా సోదరులకు అందరికీ కూడా తెలవాల్సిన బాధ్యత ఉంది మాకు. ఆ బాధ్యత భాగంలోనే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపడతాం. ఎవరికి పెట్టుబడి సాయం వచ్చింది నాకు రాలే అంటే గొగ్గోలు పెడితే ఒక మీనింగ్ ఉంటుంది. కొంతమంది పెట్టుబడి సాయం సన్నాలు సంబంధించిన బోనస్ పొంతు దానికి సంబంధించి 2 లక్షల రూపాయల రుణమాఫీ పొందుతూ ఈరోజు మాకు రాలేదు అని పెడితే ప్రజా సంబంధించిన ఈ ట్యాక్స్ పేయర్ మనీ ఎవరికి చెందుతుంది అని తెలియజేయడానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా సంబంధిత అధికారులకు తెలియజేశారు. వారితో పాటు ఈరోజు కేవలం గ్రామ పంచాయతీల పరంగానో మున్సిపల్లో ఉన్న ఆఫీస్ పరంగానో లిస్టులు డిస్ప్లే చేయడంతో పాటు ఆ ప్రాంతాలకు సంబంధించిన స్థానిక కేబుల్ నెట్వర్క్ ద్వారా, సిటీ కేబుల్స్ ద్వారా, అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేసే కార్యక్రమం చేయబోతూ ఉన్నాం. దానివల్ల ఎవరికి ఏమొచ్చింది, ఎవరికి ఏం రాలేదు, ఎంతవరకు కరెక్ట్ చెప్తా ఉన్నారు, ప్రభుత్వం ఎంతవరకు కరెక్ట్ చెప్తా ఉన్నారు, ప్రతిపక్షాలు చేసే గొగ్గోలు వారికి ఉనికి కోసం చేస్తూ ఉన్నారో ప్రజలే నిర్ణయం చేస్తారు. కనుక ఆ విధమైన ప్రయత్నంలో పోతా ఉన్నాం. తప్పకుండా ఆ కార్యాచరణ ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకోబడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి గారు ఆదేశించారు. థ్యాంక్ యూ.